నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియోస్ లింకులు కూడా ఇవ్వబడ్డాయి. ప్లీజ్ వాటిని కూడా ఒక్కసారి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇతర గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మీ సపోర్ట్తో మాకు ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహం అన్నీ లభిస్తాయి. ఇక ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ పేరు జపం చేయటానికి ఒక లెక్క ఉంటుంది. కలియుగంలో జపం చేత, నామ ఉచ్చారణ చేత స్వామిని మనం పొందవచ్చు అని చెప్తారు. జపానికి అంత శక్తి ఉంటుంది. అసలు జపం అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు? ఎలా చేయాలి? ఎంత సంఖ్యలో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఎక్కడెక్కడ చేస్తే ఎంత ఫలితాలు ఉంటాయని స్పష్టంగా శాస్త్రాలు వివరించాయి. ఎందరో గురువులు, పండితులు కూడా వివరించారు. జపం అంటే ఏదన్నా ఒక నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ ఒక సంఖ్య పెట్టుకొని పదే పదే ఉచ్చరించటాన్ని జపం అంటారు. ఇది ఎవరి ఇష్టదైవాన్ని కానీ, ఇష్టమైన మంత్రాన్ని కానీ ఎవరికి వారు జపించుకుంటూ ఉంటారు. కొంతమంది నిష్టగా ఇంత అని సంఖ్య పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇది ఎవరి నమ్మకాల మీద వారు జపిస్తూ ఉంటారు. జపం చేయటం ద్వారా మనిషికి ఏకాగ్రత లభిస్తుంది. మనసు ఒకదాని యందు లగ్నమవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. భగవత్ ఆరాధనలో జప విధానం కూడా ఒకటి. ఇది ఒక నియమం ప్రకారం చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. జపమాలలో 108 పూసలు ఉండేలా చూసుకోవాలి. జపాలు 3 రకాలు: వాచికము, ఉపాంశువు, మానసికము. వాచికము అంటే శబ్దం బయటికి రాకుండా పెదవులు కదుపుతూ చేసేది. ఉపాంశువు అంటే నాలుకతో పెదవులు కదపకుండా నోటి ద్వారా చేసేది. మానసికము అంటే నాలిక, పెదవులు కదపకుండా మనస్సుతో చేసేది. ఇలా ఎవరికి ఇష్టమైన రీతిలో వారు చేసుకోవచ్చు. ఎవరు ఎలా చేసినా ఏకాగ్రత మాత్రం ముఖ్యం. బ్రహ్మీ ముహూర్తంలో చేసే జపానికి విశేష ఫలితాలుంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ సమయం కుదరకపోతే ఎవరు ఇష్టం వచ్చిన సమయంలో, ఎవరు వీలుగా ఉన్న సమయంలో వారు చేసుకోవచ్చు. సింధూర పూసలు, దర్భ, ఎండిన ఆవు పేడ పూసలు, రుద్రాక్షలు, తులసి పూసలు, తామర పూసలు, స్ఫటిక పూసలు జపానికి వాడాలి. వీటితో చేస్తే శీఘ్రంగా అన్నీ లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇవి శ్రేష్టమని చెప్తున్నాయి. జపమాల తిప్పేటప్పుడు 2 కొసలను కలిపే ఒక పెద్ద పూస ఉంటుంది. దాన్ని మేరు పూస అంటారు. మనం జపం చేయటం మొదలుపెట్టాక ఒక కొస నుంచి ఇంకో కొసకి వచ్చేటప్పటికి మేరుపూస వస్తుంది. దాన్ని దాటి వెళ్లకుండా మాలను వెనక్కి తిప్పి మళ్ళీ జపం ప్రారంభించాలి. జపం చేసేటప్పుడు మనసుకి ఏకాగ్రత ముఖ్యం. జపం చేసేటప్పుడు శుచి, శుభ్రం పాటించాలి. ముఖ్యంగా బీజాక్షరాలతో చేసే జపాలకి చాలా నిష్ఠ అవసరం. ఎలా పడితే అలా చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అనారోగ్యంతో ఉన్నవారు స్నానానికి కూడా అవకాశం లేనప్పుడు ఈ కింద శ్లోకం చదువుకొని చేసుకోవచ్చని పూజ్య శ్రీ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తాను రచించిన గురుచరిత్ర అను పుస్తకంలో వివరించారు. శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. శ్లోకం: అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాబాహ్యాంతర శుచిః అని చెప్పుకొని కొంచెం నీరు చేతిలోకి తీసుకొని గురు పాదోదకంగా భావించి ఆ తీర్థాన్ని కొంచెం తాగి కొంచెం శిరస్సున చల్లుకొని జపం కానీ పారాయణలు కానీ చేసుకోవచ్చు అని చెప్పబడింది. ఒక్కొక్క జపానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. జపానికి తప్పనిసరిగా లెక్క అవసరం. అంకె చాలా ముఖ్యం. 100 గాయత్రి జపం రుద్రాక్షలతో చేస్తే 1000 చేసిన పుణ్యఫలం లభిస్తుంది. బంగారు రుద్రాక్షతో చేస్తే 10,000 పుణ్యం, స్ఫటికతో చేస్తే 1,00,000 పుణ్యం, పొగడములతో చేస్తే
పొగడములు, స్ఫటికలు, రుద్రాక్ష కలిపిన మాలతో చేస్తే అనంత వీర ఫలం, ఇంట్లో చేసుకుంటే దశగుణ ఫలం, ఇంట్లో తులసి కోట దగ్గర జపం చేస్తే 100 రెట్లు పుణ్యం, విష్ణు ఆలయంలో చేస్తే 1000 రెట్లు పుణ్యం, శివాలయంలో చేస్తే అనంతమైన ఫలితం లభిస్తుంది. మంత్రం అంటే మనసుతో చేసే స్వామి సేవ. జపం అంటే జన్మ పాప పవిత్రత, అంటే జన్మ జన్మలలో చేసుకున్న మహాపాపాలన్నీ పోగొట్టి పవిత్రత చేకూర్చేది. దాన్ని జపమంటారు. ఈ మాటలు పూజ్యశ్రీ గురువులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తమ ఉపన్యాసాల్లో వివరించారు. ఇంకా ఎందరో మహానుభావులు, గురువులు, పండితులు జపం మంత్రం యొక్క మహిమల్ని వివరించారు. జపం మంత్రం నిష్ఠతో ఏకాగ్రతతో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. జపమాల మెళ్ళో వేసుకొని చేసుకోకూడదు. మెళ్ళో వేసుకున్న జపమాల జపానికి పనికిరాదు. జపానికి చేసుకునే జపమాల విడిగా ఉంచుకోవాలి. జపం చేయటానికి వేసుకునే మాల మెళ్ళో వేసుకోవటానికి వాడుకోకూడదు. జపం చేయడం అయిపోగానే ఆ మాలని పవిత్రంగా ఒకచోట ఉంచాలి. జపానికి నామానికి తేడా ఏంటి అంటే, జపము చేయటానికి నిష్ఠ, శుచి, శుభ్రత, ఏకాగ్రత ముఖ్యం. నామం చెప్పుకోవటానికి సర్వకాల సర్వావస్థల యందు చెప్పుకోవచ్చు. రెండు స్వామికి చెందినవే. జపమాలను చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. దాన్ని పవిత్రంగా ఒక దగ్గర శుచి అయిన శుభ్రమైన స్థలంలో ఉంచుకోవాలి. మనసు ఏకాగ్రతతో స్వామి యందు నిలిపి మనోవాక్కులతో చేతలతో ఎవరినీ బాధించకుండా మనం ఏ పని చేసినా అది భగవత్ సేవయే అని పెద్దలు చెప్తారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా ఇతరులని బాధించితే అది బుద్ధి చేత కానీ, వాక్కు చేత కానీ, చర్యల చేత కానీ భగవంతుడు మెచ్చడు. మానవుడు ఏది చేసినా ఇతరులను బాధించకుండా చేస్తే అది చిన్న సేవ అయినా కూడా స్వామి తప్పకుండా ఆనందిస్తాడు. ఆ సేవ తప్పకుండా స్వామికి చెందుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఇదండి జపము మంత్రము గురించి మనం తెలుసుకున్నవి. ఇంకా చాలా విషయాలు వీటి గురించి వివరించి ఉన్నాయి. స్వామి సేవలో తరించండి, జపం చేసుకోండి, మనసు ఏకాగ్రతతో ఉంచుకోండి, మానసికంగా ఆనందంగా ఉండండి. శాశ్వతమైన సంసార బంధము నుండి మనల్ని రక్షించేవి ఇలాంటివే. శాశ్వతం బైహిక సంసారమని నమ్మి నీ సేవ చేయక నీచనైతి, పరులను నిందించి పాపములు వడిగట్టి వేతర్ల దూషించి వెర్రినైతి, దైవంబులేడను తర్కములు పలుకుచు తెలిసి తెలియగ 4 తెనుగులగుచు, కష్టమొచ్చినప్పుడు కన్నీరు నింపుచు కమలనాభునిగాన నైతి నినచు, ఏడ్చి విలపించు వేళ ఇంకెవరు దిక్కు, ముందు నీదాసుడయ్యున్న మోక్షమొప్పు ధరన్ అని అంటారు. మీకు మా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎపిసోడ్లో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ శ్రీచక్ర ఛానల్. అప్పటి వరకు హరి ఓం.